ఈ వీడియోలో మనం ఫ్యూచర్ యాక్షన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా ఎలా చెప్పాలి అనే దాని గురించి నేర్చుకుందాము. భవిష్యత్తులో ఫలానా పని చేద్దామా అని ప్రశ్నలు అడగటానికి ఫ్యూచర్ యాక్షన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా చెప్పాల్సి ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చరు అంటే ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే షల్ ఆర్ విల్ ప్లస్ సబ్జెక్ట్ అంటే ఐ వి ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్. షల్ ఆర్ విల్ దీన్ని హెల్పింగ్ వెర్బ్ అంటాము, తెలుగులో సహాయక క్రియలు అంటాము. ప్లస్ సబ్జెక్ట్ ఐ వి. ఈ వీడియోలో మనం సబ్జెక్టుగా ఐ వీలు వచ్చినప్పుడు ఈ ఫ్యూచర్ యాక్షన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుంటున్నాము. ప్లస్ వెర్బ్ వన్, ఈ వెర్బ్ వన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ లేదా ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. ఈ వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే సెల్ అమ్ముట, టెల్ చెప్పుట, రైట్ వ్రాయుట, వేర్ ధరించుట. ఈ విధంగా వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. షల్ ఆర్ విల్ వి ప్లే ఏ గేమ్, మనం ఒక ఆట ఆడుదామా. షల్ ఆర్ విల్ వి సింగ్ ఏ సాంగ్, మనం ఒక పాట పాడుదామా. షల్ ఆర్ విల్ ఐ టేక్ యువర్ పెన్, నేను నీ కలమును తీసుకోనా. షల్ ఆర్ విల్ వి వాచ్ ఏ మూవీ, మనం ఒక సినిమాను చూద్దామా. ఇక్కడ షల్ కానీ విల్ కానీ ఏదైనా ఉపయోగించవచ్చు. హెల్పింగ్ వెర్బ్గా షల్ ఉపయోగించిన, విల్ ఉపయోగించిన ఈ సెంటెన్సెస్ అనేవి సేమ్ మీనింగ్ని కలిగి ఉంటాయి. కానీ మనం విల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి విల్ అనేదాన్ని ఉపయోగించడానికే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. షల్ ఉపయోగించిన ప్రాబ్లం లేదు, కానీ విల్లుని ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి. కీవర్డ్స్ వచ్చేసేసి టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఆఫ్టర్ 1 వీక్, ఆఫ్టర్ 1 ఇయర్, ఆఫ్టర్ 1 మంత్, అగైన్, లేటర్, ఇలాంటివి కీవర్డ్స్కి ఉపయోగించి ఈ ఫ్యూచర్ యాక్షన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా చెప్పవచ్చు. ఒకసారి ఫార్ములా చూసుకుంటే కనుక షల్ ఆర్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.